శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని ఎలాగైతే జరుపుకుంటామో అలాగే హనుమంత జయంతి రోజున సువర్చల ఆంజనేయుల వివాహాన్ని వైభవంగా జరుపుకుంటారు. అయినా చాలామందిలో మాత్రం హనుమంతుడికి వివాహం చేయడం అనేది ఇంతగా కనిపిస్తుంది. మరికొందరిలో ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. పురాణాల్లో ఏవేవో కథలు ఉన్నాయని చూపించి బ్రహ్మచర్యానికి ఆదర్శ పురుషుడైన ఆంజనేయుడికి వివాహం చేయడం సబబు కాదని ఇంకొందరి వాదన. మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు. మరి అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలాదేవిని కూడా ఎందుకు పూజిస్తామో, అసలు హనుమంతునికి వివాహమైందా, ఇంతకీ ఎవరి సువర్చలాదేవి, హనుమంతునికి పుత్రుడు కూడా ఉన్నాడా, ఏమిటా కథలు, ఈ వీడియోలో చూద్దాం. హనుమంతుడు సూర్యుని కథ అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు పసివాడిగా ఉన్నప్పుడు సూర్యున్ని పండుగ భావించి ఎగిరి అందుకోబోయాడట. అలా సూర్యున్ని చేరిన హనుమంతుడు ఆయన దగ్గరే సకల విద్యలను అభ్యసించాడు. హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా. సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నిటినీ నేర్చేసుకున్నాడు హనుమ. ఆపై నవవ్యాకరణాలుగా పిలువబడే 9 వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు. సూర్యుడు హనుమంతుడికి 9 రకాల విద్యలను బోధించే బాధ్యతను స్వీకరించాడు. అతనికి 5 విద్యలు సులువుగానే నేర్పాడు. చివరి 4 నేర్పేటప్పుడు ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే ఆ విద్యలను కేవలం వివాహం చేసుకున్న వ్యక్తికి మాత్రమే నేర్పించాలి. హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా. మరెలా? విద్యాభ్యాసం పూర్తి కావాలంటే ఆంజనేయుడు తప్పనిసరిగా వివాహం చేసుకోవాలని భావించిన సూర్యుడు త్రిమూర్తుల సూచన మేరకు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు. వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకి సువర్చల అని పేరు పెట్టారు. సువర్చల అయోనిజ అంటే యోని ద్వారా జన్మించని మహిళ. సువర్చలతో వివాహాన్ని సూర్యుడు నిర్ణయించినా హనుమంతుడు నిరాకరిస్తాడు. తాను ఆజన్మ బ్రహ్మచారిని కాబట్టి తన ప్రతిజ్ఞకు భంగం కలుగుతుందని సంశయం వ్యక్తం చేశాడు. అప్పుడు సూర్యుడు, నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు. ఇదే నువ్వు నాకిచ్చే గురిదక్షిణ అంటూ గురిదక్షిణ కింద తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకోవాలని సూర్యుడు ఆజ్ఞాపించాడు. అంతేకాదు, సువర్చల దేవకన్య. ఆమెను వివాహం చేసుకున్న నీ బ్రహ్మచర్యానికి ఎలాంటి నష్టం జరగదు. ఇది లోక కళ్యాణం కోసమే జరుగుతున్న కార్యమని సూర్యుడు హనుమంతుణ్ణి ఒప్పించాడు. అలా ఆమెతో ఆంజనేయుని వివాహం జరిగింది. వివాహమైన మరుక్షణమే సువర్చలాదేవి తపస్సుకు ఉపక్రమించింది. హనుమంతుడు పూర్తి బ్రహ్మచారిగానే మిగిలాడు. వీరిద్దరూ సాధారణ వైవాహిక అనుబంధాన్ని కొనసాగించలేదు. హనుమంతుడు 9 విద్యలలో ప్రావీణ్యం సంపాదించాక తన ఒంటరి జీవితాన్ని తానే గడిపాడు. ఈ కథంతా కూడా పరాశర సంహితలో స్పష్టంగా ఉంది. ఆంజనేయుడు బ్రహ్మచర్య దీక్షను విడిచిపెట్టలేదు. అందుకే ఆయనకు వివాహం చేయటము తప్పు కాదు, ఆయన పేరుతో బ్రహ్మచర్య దీక్షలు చేపట్టడము తప్పు కాదంటారు ఆధ్యాత్మికవేత్తలు. మన దేశంలో హనుమంతుడు, ఆయన భార్య సువర్చలాదేవి ఇద్దరూ కలిసి ఉన్న ఆలయం ప్రధానంగా ఖమ్మం జిల్లాలోని పందిళ్ళపల్లిలో ఉంది. ఈ ఆలయం పేరు దేవి సువర్చల ఆలయం. ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వైవాహిక జీవితం సాఫీగా కొనసాగుతుంది అని భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని సందర్శించే పర్యాటకులు కూడా ఎక్కువగానే ఉంటారు. ఇకపోతే హనుమంతుడికి ఒక పుత్రుడు కూడా ఉన్నాడు అని పురాణ కథనం. లంకానగరంలో సీతాదేవిని అన్వేషించడానికి హనుమంతుడు వెళ్ళినప్పుడు రావణుడు ఆయన తోకకు నిప్పెంటించాడు. ఆ నిప్పుతో లంకను ఆంజనేయుడు కాల్చేశాడు. ఆ తర్వాత ఆంజనేయుడు సముద్రంలో తోకకు అంటిన అగ్నిని ఆర్చుకుని తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన చెమట బిందువు సముద్రంలో ఒక చేప మింగేసిందంట. తద్వారా ఆ చేప పుత్ర సంతానాన్ని పొందింది. ఆ కుమారుడి పేరు మకరధ్వజుడు. ఆ మకరధ్వజుడు పెరిగి పెద్దవాడై రావణుని సోదర సమానుడైన మైరావణుడి ప్రాణాలకు కాపలా ఉన్నాడట. రావణుడు రామునితో యుద్ధ సమయంలో మైరావణుడి సహాయం కోరగా మైరావణుడు రామలక్ష్మణులను ఆటబొమ్మలుగా చేసి తన లోకంలో బంధించి ఉంచాడు.
రామలక్ష్మణులను రక్షించి మైరావణుడి ప్రాణాలను హరించడానికి వచ్చిన ఆంజనేయుడు కుమారుడితో యుద్ధం చేయాల్సి వచ్చిందట. యుద్ధం తర్వాత వాస్తవం తెలుసుకుని కుమారుణ్ణి ఆశీర్వదించి వెళ్ళాడట ఆంజనేయుడు. ఈ కథలు విన్నవారికి హనుమంతుని అనుగ్రహంతో అన్ని సమస్యలు తీరిపోయి శుభం కలుగుతుందని ఆర్యోక్తి. జై హనుమాన్, జై శ్రీరామ్.